హాయ్ అండి అందరికీ. మన ఇంట్లోనే రెగ్యులర్గా ఉండే మసాలాలతో రెస్టారెంట్ స్టైల్లో ఘుమఘుమలాడే ప్రాన్ గీ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో చూద్దాం రండి. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కిలో పచ్చి రొయ్యలను తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న మంటపై రొయ్యల నుండి నీళ్ళు సపరేట్ అయ్యేంత వరకు ఉంచి రొయ్యలను సపరేట్గా తీసుకోవాలి. తర్వాత మసాలాలు: ఒక చిన్న జాజికాయ ముక్క, అనాస పువ్వులోని 2 రేఖలు, 8 లవంగాలు, ఇంచున్నర దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు నువ్వులు, జాపత్రి పువ్వులో 1 రేఖ, చూడండి ఇంత సరిపోతుందండి. 5 ఎండుమిరపకాయలు. నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఎండు కొబ్బరి. ఈ సైజు ఎండు కొబ్బరి ముక్కను స్టవ్ వెలిగించి చిన్న మంటపై కాల్చాలి. ఈ ఫ్లేవర్ కూరకు మంచి అరోమా ఇస్తుంది. అలాగే కూర చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపించేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. కాల్చుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇందాక చూపించిన మసాలాలన్నింటినీ స్టవ్ పైన పెనం పెట్టి చిన్న మంటపై వేయించుకుందామండి. వీటిలోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు తీసుకున్నాం కదండి ఇందాక, కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత కాస్త కలిపి కట్టేద్దామండి. ఆ వేడి కరివేపాకు ఏగిపోతుంది. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నేను చూపించే మసాలాలన్నీ కూడా 1 కిలో పచ్చి రొయ్యలకి ఖచ్చితంగా సరిపోతాయండి. మసాలా ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదండి. ఇప్పుడు మనం గీ రోస్ట్కి కావాల్సినవన్నీ చూద్దాం రండి. కిలో పచ్చి రొయ్యలు, కరివేపాకు, మసాలా పౌడర్, ఉల్లి పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, స్పూనున్నర అల్లం అండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 కప్పు నెయ్యి. మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. మందపాటి పెనంలో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకుందామండి. 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందామండి. కారం కూడా 1 స్పూన్ సరిపోతుందండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదండి. మసాలాలో ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, దానివల్ల కారం ఎక్కువ పట్టదండి. లేదు మేము కారం ఎక్కువ తింటానంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో కారం వేసేద్దామండి. కారం, మసాలా పౌడర్ కూడా వేసేద్దామండి. మసాలా పౌడర్ వేసి ఒక్కసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు చిన్న మంట పైన ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ వేపుకుందామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందామండి. వేసుకొని వీటిని కూడా మసాలా పట్టేలాగా బాగా కలిపి ఒక 10 నిమిషాలు చిన్న మంట పైనే మూత పెట్టి ఉంచేద్దామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా ఉందండి. ఇంకా నెయ్యి సపరేట్ అవ్వలేదండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ చిన్న మంట పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదామండి. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి పక్కన మొత్తం గీ అంతా సపరేట్ అవుతుంది, చూసారా? ఇప్పుడు గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. మనం
దీనిలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఏబీవీకే వంటిల్లు మన ఇంటి తెలుగు రుచులు అంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.